తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ విచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్సిన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇవాళ కాకినాడ పోర్ట్ నుంచి మొదటి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపుతున్నారు. ఈ బియ్యం ఎగుమతులు పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోర్టుకు విచ్చేశారు. పోర్టుతో పాటు బియ్యం ఎగుమతి చేస్తున్న షిప్ను పరిశీలించారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడకు విచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్సిన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇవాళ కాకినాడ పోర్ట్ నుంచి మొదటి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపుతున్నారు. ఈ బియ్యం ఎగుమతులు పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోర్టుకు విచ్చేశారు. పోర్టుతో పాటు బియ్యం ఎగుమతి చేస్తున్న షిప్ను పరిశీలించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్ర సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ విచ్చేయడం జరిగింది. కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ నుంచి వచ్చిన బియ్యాన్ని ఈ రోజు కాకినాడ పోర్టు నుంచి ప్రత్యేక ఓడ ద్వారా పంపుతున్నారు. దానికి ఆయన జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో అధికంగా పోర్టులు ఉన్నాయి. ఒక కాకినాడలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో యాంకరేజ్ పోర్టు, ప్రైవేట్ ఆధ్వర్యంలో సీ పోర్టు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతి చేయలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. మొత్తం 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కు పంపించేందుకు ఒప్పందం కుదుర్చుకుని అందులో భాగంగా మొదటి విడతగా ఈ రోజు 12,500 మెట్రిక్ టన్నులతో ఓడ బయలుదేరి వెళ్తోంది. దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు, పోర్టును పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఓడలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓడలు పరిశీలించారు. ఇక్కడ నుంచి ఏమేమి ఎగుమతి చేస్తున్నాయి కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అందులో ఎక్కువ డిమాండ్ ఉన్న ఎగుమతి ఏవైతే ఉన్నాయో బియ్యం కాకుండా మిగతా వాటిపై కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. తద్వారా తెలంగాణ నుంచి ఇతర ఎగుమతులు కూడా చేసేందుకు ఆయన దృష్టి పెట్టినట్లయితే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం చేయలేకపోయింది. కాకినాడ పోర్టు దొంగల అడ్డాగా మారింది. దొంగల పోర్టుని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. తీసి షిప్ అంటూ పవన్ కళ్యాణ్ షిప్ ను తీసేశారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో పోర్టులు లేనప్పటికీ అక్కడ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతి చేస్తోంది. ఇది చూసి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి బియ్యం వ్యాపారం ద్వారా రైతులకు ఉపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి తద్వారా కాకినాడ పోర్టులో కార్మికులకు ఉపాధి కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు సందీప్. అంటే మంత్రి వెంట ఎవరెవరు ఉన్నారు సాంబశివరావు? మంత్రితో పాటు తెలంగాణ నుంచి కొంతమంది అధికారులు రావడం జరిగింది. కాకినాడ నుంచి మాత్రం కాకినాడ జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికారులు వెళ్లారు. అంటే మంత్రి ఇంతవరకు మీడియాతో మాట్లాడలేదు. మంత్రి కొద్దిసేపట్లో ఈ షిప్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతామని చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఏ స్థాయి అధికారులు వచ్చారో, ఇంకా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారో ఏంటన్నో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం మంత్రికి సంబంధించిన విజువల్స్ మాత్రం మనకు అందజేయడం జరిగింది. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు రానున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.